రాహుల్ గాంధీ ధైర్యం చేయబోతున్నారు, తెగించబోతూ ఉన్నారు. వాస్తవంగా క్రిందటిసారి ఆయన చేసిన తప్పు ఆయన్ని కాంగ్రెస్ పార్టీని అసలు యూపీఏ కూటమిని కూడా దెబ్బతీసింది. కనీసం ఇంకో 15-20 స్థానాలు రావాల్సింది కాస్త పబ్లిక్లో ఒక నెగిటివ్ ఎందుకు వచ్చింది అంటే అమేధీలో ఓడిపోతానని భయపడి ఆయన వాయనాడ్ నుంచి పోటీ చేయడం, 2 చోట్ల నుంచి ఎప్పుడైతే పోటీ చేశారో స్వయం అంతవరకు ఎప్పుడు ఒక్క చోటే పోటీ చేసే మనిషి 2 చోట్ల నుంచి పోటీ చేయడంతో ఆ పార్టీ పని అయిపోయింది అన్నటువంటి నమ్మకం జనంలో కలిగింది. అందుకే ఉత్తరప్రదేశ్లో 40-30 వస్తాయి అన్నటువంటిది ఏకంగా 68 దాకా వచ్చినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో పెద్ద దెబ్బే తగిలింది. ఇప్పుడు కథ మారుతోంది. అక్కడ ఈ దఫా ధైర్యం తెచ్చుకున్నారు ఆయన. అంటే తెలంగాణ నుంచి పోటీ చేయమని ఒక పక్కన రేవంత్ లాంటి వాళ్ళు అడుగుతున్నా ఆయన అమేధి నుంచినే పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. కిందసారి ఆయన మీద గెలిచిన స్మృతి ఇరానీనే మళ్ళీ ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించేసింది. మొన్న 195 మంది జాబితాలు బీజేపీ. ఇప్పుడు వచ్చేటప్పటికి పోటీకి అమేధి నుంచినే రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ చెప్తోంది.